వైట్ సాస్ పాస్తాని సింపుల్, క్విక్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్, సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక పాస్తాని యాడ్ చేసుకోవాలి. పాస్తా 90% కుక్ అయ్యాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఒక కడాయి పెట్టి బటర్ ఆర్ గీ యాడ్ చేసుకొని దానిలో ముందుగా కట్ చేసుకుని క్యారెట్, క్యాప్సికమ్, కార్న్ యాడ్ చేసి 60% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ పాస్తా మిక్స్ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకో 2 minutes ఫ్రై చేసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ థిక్ అయ్యాక బాయిల్డ్ పాస్తాని యాడ్ చేసి మిక్స్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే హాట్ అండ్ స్పైసీ వైట్ సాస్ పాస్తా రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గౌతమి అమర్నాథ్ వ్లాగ్స్.